సారీ సార్. ఏంటి ఫోన్ లేదు ఉదయం నుంచి? చేద్దాం అనుకున్నాను సార్. కిచెన్లో ఉన్నాను, చుట్టూ అందరూ ఉన్నారు. ఇంతకీ ఏం జరుగుతుంది అక్కడ? వంటలు చేస్తున్నాం సార్. ఆనవాయితీ ప్రకారం మా అన్నపూర్ణ చెల్లెమ్మ ఉదయాన్నే లేచి పొయ్యి వెలిగించింది. ఇక ఎవరు పనులు తగులుకున్నారంతే. ఏం వంటలు చేస్తున్నారేంటి? సాంప్రదాయబద్ధమైన ఒక మెనూ రెడీ చేశారు సార్. బూర్లు, గార్లు, పులిహోర, ఆలు కుర్మా. అవునండి, అన్ని ఐటమ్స్ గురించి ఎందుకు ఇంత డీటెయిల్గా అడుగుతున్నారు? మినిస్టర్ మావాడయ్యా, వాళ్ళ మనుషుల గురించి చేసిన వంటలు ఎలా ఉంటాయో మేము చూసుకోవాలి కదా. లేదంటే నాకు మాట వచ్చేస్తుంది. అన్నీ బాగా చెయ్యమను. అలాగే సార్. ఎందుకంటే వీళ్ళని మెప్పిస్తేనే మెయిన్ ఆర్డర్ వస్తుంది. సరేనా? అలాగే సార్, అలాగే సార్. ఈ చైర్మన్ అన్నపూర్ణ క్యాటర్స్ని దెబ్బ కొట్టాలంటాడు, అన్నపూర్ణం కుటుంబంలో చిచ్చు పెట్టాలంటాడు. ఇప్పుడేంటి ఆర్డర్ రావాలంటే ఫుడ్ బాగా ఉండాలి, బాగా చేయించని చెప్తాడు. పులిహోరలో చింతపండు ఎంత వేశారు, గారికి చిల్లు పెట్టారా లేదని ఇలా డీటెయిల్స్ కనుక్కుంటాడేంటి? ఏదో తేడా కొడుతుంది. సంథింగ్ ఏదో చేయబోతున్నాడు, అదేంటో తెలియట్లేదే. ఆయన ఏం చేస్తే మనకెందుకు? మనం అయితే ఏ తప్పు చేయట్లేదు కదా, జస్ట్ ఇన్ఫర్మేషన్ అలా పాస్ చేస్తున్నాం అంతే. బాగుందా? సూపర్ అత్తయ్య. సూపర్. టేస్ట్లన్నీ అదిరిపోయాయి. ఇంక వాళ్ళు రావడమే ఆలస్యం. అదిగో కారు వచ్చింది, వాళ్ళు వచ్చినట్టున్నారు. అన్నపూర్ణ పదండి. రండి రండి. నమస్కారం అండి. రండి. నమస్కారం అండి. అయ్యో, వచ్చేటప్పుడు మొహం కడుక్కొని వచ్చావమ్మా. ఈ మొహం కడుక్కోవడానికి కాదండి, కాలు కడుక్కోవడానికి. బయట నుంచి వచ్చారు కదండి, కాళ్ళు కడుక్కుని ఇంట్లోకి రావడం సాంప్రదాయం. ఓ, ట్రెడిషన్ అన్నమాట. తీసుకోండి. బాబు, నువ్వు కూడా రా, భోంచేద్దు గాని. వద్దండి. అదేంటయ్యా, లంచ్ టైం అయింది, వాళ్లతో పాటు నువ్వు కూడా రా. పర్వాలేదండి, ఫస్ట్ వాళ్ళని తినవండి, తర్వాత చూద్దాం. రండి, మీరు రండి. పదండి. బాగుందయ్యా. పేపర్ ప్లేట్లు, పేపర్ గ్లాసులు కాకుండా పచ్చని అరిటాకేసి భోజనం పెడుతున్నారు. ఎప్పుడు మా పెళ్ళప్పుడు మా అత్తారింట్లో అరిటాకులో తిన్నాను, మళ్ళీ ఇప్పుడే తింటున్నాను. సిటీస్ లో అరిటాకులు ఫెస్టివల్స్ చేసేటప్పుడు ఏదో చూడ్డం తప్ప అన్ని పేపర్ ప్లేట్సే. ఇంట్లో ఏంటి, అసలు గుడికెళ్తే ప్రసాదం కూడా పేపర్ ప్లేట్లలోనే ఇస్తున్నారు.